థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, రిలేషన్షిప్లో గొడవలు అనేవి కామన్ అండ్ ఎస్పెషల్లీ చాలా వరకు ఈ మధ్య కాలంలో నేను విన్నది ప్రామిస్ బ్రేక్ చేయడం వల్ల ఇష్యూస్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి అని అంటూ ఉంటారు. అంటే ప్రామిస్ చేసిన వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా చేస్తారో అందుకే రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా వస్తారు, చేస్తారు, ఈ పని ప్రామిస్ చేశారు కదా అన్న నమ్మకంతో వాళ్ళ గురించి చూడడం కావచ్చు, చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉంటారు సార్. అంటే బ్రేక్ చేసినప్పుడు ప్రామిస్ చేసిన వాళ్ళ తప్ప, లేదంటే ప్రామిస్ రిసీవ్ చేసుకొని నమ్మకంతో ముందుకెళ్ళిన వాళ్ళ తప్ప అంటారా? ఇది పర్సన్ని బట్టి ఉంటుంది. అంటే వాళ్ళు క్రానిక్ ప్రామిస్ బ్రేకర్స్ అనుకోండి, అంటే ఇంకెప్పుడు రేపు మాటిస్తున్నా అని చెప్పి బ్రేక్ చేస్తే తెలిసిపోతుంది మనకి. అసలు ఈ కలియుగంలో అట్లీస్ట్ ఈ టైంలో సత్యం అనే దానికి ఉన్న విలువ, నిజం అనే దానికి ఉన్న విలువ, ప్రామిస్ చేస్తే నిలబడతాడు అనే దానికి ఉన్న విలువ అన్బిలీవబుల్గా ఉంటుంది. మీరు 1000 కోట్లు ఇచ్చినా కొనలేనిది మీరు వాడు మాటిస్తే అయిపోతుందిరా అన్నవాడు గనక రియల్ లైఫ్లో ఉంటే క్లిక్ అయిపోతాడు. వాడు ఏది కావాలంటే చేస్తాడు. మాట ఇవ్వద్దు, ఇచ్చామా నిలబెట్టాలి. శ్రీరామచంద్రుడే అంత. ఎవరైనా సరే మనకి ఈ లైఫ్లో నేర్చుకోవాల్సింది సత్యమేవ జయతే, నిజమే గెలుస్తుంది. అండ్ ఆ నిజం నోటి నుంచి ఒక్కసారి మాటగా వస్తే అది ఫిక్స్. అది ఇంకా మాట తప్పినవాడు విలువ పడిపోతుంది. మాట తప్పిన వాడికి ఎప్పటికీ లైఫ్లో కావాల్సిన సంతోషం దొరకదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనో లేకపోతే ఇలా జరిగినప్పుడు ఎంత నిజమో నిజాయితీ తెలుసుకుని ఇద్దరూ ప్రవర్తించాలి. ఒక్కోసారి ఆఫీస్ నుంచి తొందరగా వస్తాను అంటారు, సినిమా ఏదో బుక్ చేసుకుంటారు, వెళ్ళలేకపోవచ్చు, రాలేకపోవచ్చు. కావాలని చేస్తే తెలిసిపోతుంది. కావాలని చేయకుండా జెన్యూన్గా ఉంటే నువ్వు ప్రామిస్ చేసావు కదా అని దెప్పడం కూడా నీ గొడవని పెంచుతుంది తప్పితే సాల్వ్ కాదు. ఓకే, ఎవరైనా ప్రామిస్ చేసి ఒక ఉద్దేశంలో ప్రామిస్ చేశారు అంటే వాళ్ళు నీకోసం చేద్దామనే ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో జరగలేకపోతే అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. 1, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, వాళ్ళు కావాలని బ్రేక్ చేస్తున్నారంటే కారణాలు తెలుసుకోవాలి. ఒకవేళ ప్రామిస్ చేశాడు కానీ చెయ్యలేకపోతున్నాడు, ఏదో కారణం ఉండి ఉంటుంది. అది ఎందుకు అవుతోంది అని తెలుసుకో. రిపీటెడ్గా నేను వస్తాను అన్న వ్యక్తి రావట్లేదు, ఆర్ చేస్తాను అన్న పని చేయట్లేదు. ఇంట్లో పిల్లలు నేను రేపటి చదువుతా అంటే చదవట్లేదు, ఆర్ ఈ టైంకి ఇలా చేస్తాను, నేను టైం స్పెండ్ చేస్తాను ఫ్యామిలీతో అన్నది చేయలేకపోతున్నాడు అంటే చాలా మానసిక కారణాలు ఉంటాయి. వాళ్ళు చెప్పలేకపోతున్నారు, కన్వే చేయలేకపోతున్నారు, కానీ సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్. రెగ్యులర్గా ప్రామిస్ బ్రేకర్స్కి ఖచ్చితంగా అబ్జర్వేషన్లో పెట్టాలి. సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్. 1, వాళ్ళకి ఇష్టం లేకపోవడం, వాళ్ళకి నచ్చట్లేదో వాళ్ళకి ఇష్టం లేకపోవడమో. 2, నీ విలువ లేదు అక్కడ. నీకు ప్రామిస్ చేస్తున్నా కానీ ఇప్పుడు ఈ గొడవ సాల్వ్ కావడానికి ప్రామిస్ చేస్తున్నాను, విలువ లేదు, మన వాల్యూ లేదు అక్కడ. నువ్వు చెప్తున్నా నీ ఫాలో అవ్వట్లేదు అంటే వాల్యూ లేదు. 3, రిలేషన్షిప్ యొక్క ఇంపార్టెన్స్ తెలియలేదు. నువ్వు కాకపోతే ఇంకోడు ఉన్నాడు అన్నప్పుడు ప్రామిస్ చేయాల్సిన బ్రేక్ చేయడం ఈజీ. నువ్వు కాకపోతే ఇంకోడు నువ్వు చెప్తేనే వినాలా, నాకు అవసరం ఏంటి, నేను మస్తు చెప్తా, ఎన్నో మాట్లాడతాం అని గనక ఉంటే వెరీ ఇంపార్టెంట్. దాన్ని వెంటనే ఐడెంటిఫై చేసి అర్థం చేసుకుని అక్కడే డీల్ చేయాలి. అది నెగ్లెక్ట్ చేస్తూ పుష్ చేయకూడదు. ఓకే. 4th వచ్చేసి, ఇలాంటి వాళ్ళు మానసికంగా ఒక ప్రాబ్లంలో రుగ్మతతో ఉంటారు. కొంతమంది కావాలని అప్పటికప్పుడు గొడవ తీసుకోవడానికి అలా చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయాలి. క్రానిక్ ప్రామిస్ బ్రేకర్స్ రుగ్మతగా మారి చెప్పింది ఏది చేయకుండా ఉండేలా చేస్తున్నారంటే డేంజరస్. అండ్ ఒకవేళ కనుక ఇష్టం లేకుండా ఆ రిలేషన్లో కంటిన్యూ అవుతుందంటే కారణం కనుక్కుని తీరాలి. మన వల్ల నువ్వు ఇలా చేస్తుంటే నాకు నచ్చట్లేదు. నాకు ఒక కపుల్ వచ్చారు ఇట్లాగే, ఇద్దరిని సపరేట్గా మాట్లాడితే వాళ్ళ మీద ఈమె గంట చెప్పింది, ఈయన మీద గంట వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు, మా అమ్మని సరిగ్గా చూసుకోదామా, ఆమె ఎలా చేస్తుందంటే మా అమ్మని ఇంటికి వెళ్ళాక మా అమ్మని తిడుతుంది, కొడుతుంది, ఇలా చేస్తుంది. అతనికి ఇంట్రెస్టే పోయిందనమాట. సో ఇవి రిలేషన్షిప్స్లోకి వచ్చేసరికి చాలా డెలికేట్ అయిపోతాయి మ్యాటర్. వాళ్ళు 20-25 సంవత్సరాలు ఒక ధారణలో పెరిగి వాళ్ళు ఒకలాగా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈమె ఒకలాగా పెరిగి ఈమె ఒకలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ 2 సింక్ కావు. దీన్ని కంపాటిబిలిటీ ఇష్యూస్ అంటారు. ఈ కంపాటిబిలిటీ లేనప్పుడు వాళ్ళని ఎంత కలుపుదామని ట్రై చేసినా అవ్వదు. నేనంటాను, టేక్ సింపుల్ స్టెప్స్. చిన్న ప్రామిస్ని నిలబెట్టండి. ఏదైనా మేజర్ ప్రామిస్ నేను చెయ్యలేను, ఈ పని మాత్రం కుదరదు నాతో. ఒకరికి ఏంటంటే మదర్ ఎక్కువ వైఫ్ ఎక్కువ అనే గొడవ వచ్చింది అనుకోండి, ఎవరని తెలుస్తాడు? ఎవడు మాత్రం
ఏ మగ వ్యక్తికైనా అది ఇబ్బందే. అమ్మ ఎక్కువ నాకు వైఫ్ ఎక్కువ అంటే, ఆర్ వైఫ్ ఎక్కువ నాకు అమ్మ ఎక్కువ అంటే ఇబ్బందే. అలాంటి ఏదైనా 1-2 మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ దేర్ పర్సనల్ ప్రిఫరెన్స్ అండ్ చాయిస్ అని. కొన్ని అన్వాంటెడ్గా ఉంటాయి. అలాంటివి మీరు చిన్న చిన్నగా పుష్ చేసి చిన్న చిన్నగా ఆ ప్రామిస్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఒకవేళ కుటుంబం కలిసి ఉండాలి అంటే దిస్ ద మెథడ్. ఓకే, చిన్న చిన్న ప్రామిసులన్నా చేయగలగాలి. ఓకే, రెండోది ఇద్దరి మీద గౌరవం ఉండాలి. ఈ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అవతల వాడి ఎక్స్పెక్టేషను, మన ఎక్స్పెక్టేషను రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఈ రెస్పెక్ట్ పోయినప్పుడే ప్రామిస్ బ్రేకింగ్ ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే రెస్పెక్ట్ పోతుందో, ఒకళ్ళ మీద ఒకళ్ళకి రెస్పెక్ట్ లేకుండా ఉంటుందో, వాళ్ళు త్వరగా ప్రామిస్ బ్రేక్ చేస్తారు, త్వరగా మాట తప్పుతారు. అండ్ ఆ మాట మన కళ్ళ ముందు తెలిసిపోతుంది, మాట కావాలని ఇస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు అని చెప్పి. ఇది కూడా మోస్ట్ డేంజరస్. ఇలా గనక ఉంటే వెంటనే కౌన్సిలింగ్ అవసరం. వెంటనే వాళ్ళిద్దరూ ఎందుకలా సపరేట్ అవ్వడానికో, లేకపోతే గొడవలు పడ్డానికో, లేదా మాట తప్పి ఒకరినొకరు డ్యామేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారని ఎందుకు చెప్తున్నానంటే, చిన్నవి అక్యుములేట్ అయ్యి చాలా పెద్దగా మారతాయి. ఆ ఒక్క విషయం నాకు నచ్చదు అని చెప్పి ఆ ఒక్క విషయం కోసం మిగతా అవన్నీ స్పాయిల్ చేస్తారు. ఎస్. అండ్ అలాగే సార్, అంటే ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో చాలా క్లియర్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఓకే, మీరు అన్నట్టుగానే అసలు ఎందుకు చేస్తున్నారు, ఆ రీజన్స్ ఏంటో మీరు కనుక్కోమని చెప్పారు. ఆ రీజన్స్ కనుక్కున్నప్పటికీ ఓకే నా సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అన్నది క్లియర్గా చెప్పొచ్చు. క్లియర్గా చెప్పి నాకు ఈరోజు పాసిబుల్ కాదు క్లారిటీగా ఇవ్వచ్చు. కానీ క్లారిటీ ఇవ్వకుండా, అంటే నేను వస్తాను రాను అని చెప్పకుండా ఆ సందర్భాల్లో కూడా చాలా చూస్తూ ఉంటాం. అంటే మీరు అన్నట్టుగానే ఫ్యామిలీ, అంటే నేను ఈరోజు ఈవినింగ్ వస్తాను ఓకే ఫైన్, దిస్ ఇస్ వాట్ సిచ్యువేషన్ అని క్లియర్గా అక్కడ ఉండదు. అక్కడున్న అమ్మాయి మాత్రం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే ఇలా జరిగినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలంటే, అమ్మాయి తను వస్తాడు నన్ను తీసుకెళ్తాడు అన్న ప్రపంచంలో ఉంటుంది కదా, ఆ క్లారిఫై ఇవ్వాలి కదా సార్. అవును, కంపల్సరీ ఇవ్వాలి. ఈ కమ్యూనికేషన్ ఇద్దరిలో ఉండాలి. నేను ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో అబ్బాయి ఖచ్చితంగా కమ్యూనికేట్ చేసి తీరాలి, నేను రాలేకపోతున్నాను, వస్తున్నాను, ఎందుకు. ఇలాంటప్పుడే మనకి ధర్మం గుర్తుకు రావాలి. నీకు అర్ధాంగి నువ్వు అనుకుంటున్న అమ్మాయి నీ జీవితంలో ఉంది అంటే ఆమెకు నీ బాధ్యత ఉంటుంది, చెప్పి తీరాలి. ఇది కంపల్సరీ. ఇది చిన్నప్పటి నుంచి నేర్పించాలి పేరెంట్స్ కూడా. ఇది కూడా ఎందుకు మెన్షన్ చేశానంటే, ఈ క్లారిఫికేషన్ ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలా అన్న ఫోబియాలో కూడా ఉంటూ ఉంటారు. చాలా తప్పది. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దా సార్? ఇలాంటి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా నీ లైఫ్లో ఉన్న వాళ్ళు నువ్వు వెయిట్ చేయిస్తున్నావు అంటే మహాపాపం. అది మహాపాపం. నువ్వు వెయిట్ చేయించకూడదు, కారణము లేకుండా ఎవరిని వెయిట్ చేయించకూడదు. అలాగా నెంబర్ 1. అండ్ కమ్యూనికేట్ చేయడము, భార్యతో ఆర్ ఇంట్లో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం నీ బాధ్యత. అది యూ కెన్ నాట్ ఇగ్నోర్ దట్. నువ్వు అసలు దేర్ ఇస్ నో రీజన్ నేను చెప్పను, అర్థం చేసుకోవాలి. నేను చాలామంది లేడీస్ కూడా అర్థం చేసుకోరు. యూ హ్యావ్ టు టాక్. అందుకే మనకు మాటలు ఇచ్చారు, నువ్వు అర్థం చేసుకోవాలి, ఆ మాత్రం అర్థం చేసుకోవాలి. అవి ఎవ్వరు అర్థం చేసుకోకూడదు కూడా. ఒక రిలేషన్షిప్లో మాట్లాడుకోవాలి, అర్థం చేసుకోకూడదు. 99% గొడవలు మా దగ్గరకు వచ్చేవి ఆ మాత్రం కూడా అర్థం చేసుకోడండి. పొద్దున్న లేస్తే నాకు ఇష్టమని తెలుసు, ఆ మాత్రం కూడా చేరండి. నేను థర్స్డే రోజు ఏదో నాన్ వెజ్ ఏదో తినను, కావాలని నాన్ వెజ్ చేయమంటాడండి. ఈ టైప్లో. అంటే అర్థం చేసుకోరు. చెప్పాలి, కమ్యూనికేట్ చేయగలగాలి, నీ స్టాండ్ నువ్వు తీసుకోగలగాలి. ఇలా ఉంటేనే నాకు ఇష్టం అని చెప్పగలగాలి. చెప్పినప్పుడు ఇద్దరి ప్రైవసీని, ఇద్దరి యొక్క ఫీలింగ్స్ని, రెస్పాన్సిబిలిటీస్ని అర్థం చేసుకోవాలి ఇద్దరు. ఇది రాకపోతేనే కమ్యూనికేషన్ ఇష్యూ అవుతుంది, అండ్ గొడవ పెద్దదవుతుంది. దాంతోపాటు కమ్యూనికేషన్ అన్నారు, కమ్యూనికేషన్ చేయాల్సిన వాళ్ళతో చేయకుండా వేరే వాళ్ళతో చేస్తూ ఉంటారు. అబ్సల్యూట్ రాంగ్. ఇది ఎలా చూడాలి? అబ్సల్యూట్ రాంగ్. నువ్వు నీ ప్రాబ్లం నాతో ప్రాబ్లం వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళతో చెప్పుకోలేకపోవడానికి కారణం ఏమవుతుందంటే, వాళ్ళు వినే స్థితిలో ఉండరు. సమ్టైమ్స్ నేను చెప్పినా వినదండి ఆమె అనేవాడు పక్కనోడికి వెళ్ళి చెప్తాడు. సో వెరీ ఇంపార్టెంట్, మనం కూడా అంత ఓపెన్ ఉండాలి. ఎందుకు చెప్తున్నాడు అని తీసుకోవడం నెంబర్ 1. ట్రూ సార్. అది 2 times మీరు చెప్పారు, వినే పొజిషన్ లేదు, ఓకే, దెన్ చేంజ్ గమనించాలి కదా. నెక్స్ట్ టైం చెప్తుంది తను రిసీవ్ చేసుకునే మోడ్లో ఉందన్న అవతల వ్యక్తి కూడా అర్థం చేసుకోవాలి. ట్రూ కంపల్సరీ అర్థం చేసుకోవాలి. నువ్వు ఆమె వినట్లేదు కదా అని కారణంగా తీసుకుని పక్కన వాళ్ళు చెప్పకూడదు.
వెరీ ఇంపార్టెంట్. నువ్వు చెప్తే వినకపోతే నువ్వు సైలెంట్గా ఉండు. అంతేగాని నువ్వు అది తీసుకెళ్ళి మళ్ళీ మీ అత్తకి చెప్పి, మళ్ళీ మామకి చెప్పి, లేకపోతే ఫ్రెండ్స్కి చెప్పి, ఫ్రెండ్స్ అందరి ముందు ఆమెను చెడ్డది చేసి, ఇలాగ చాలామంది చేస్తారు. మొత్తం ఫ్యామిలీ అందరిని తీసుకొచ్చి మా మామకి చెప్పినా, మా కాకకి చెప్పినా, పెద్దోళ్ళు వచ్చి మాట్లాడినారు, అవి ఇంకా పెద్దదే అవుతాయి గొడవలు తప్ప అవి కలవవు. వెరీ ఇంపార్టెంట్. అలాంటప్పుడు నువ్వు కమ్యూనికేట్ చేసుకోవడం నీకు రావాలి. కమ్యూనికేట్ చేసేటప్పుడు ఇతరులని రిసీవ్ చేసుకోవడం రావాలి, వాళ్ళ స్థితి అర్థం చేసుకోవడం రావాలి. అండ్ నువ్వు చెప్తున్న పాయింట్, వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా గ్యాప్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, మాట్లాడేటప్పుడు మనం ఒకటి మాట్లాడుతుంటాం, వాళ్ళు ఒకటి రెస్పాండ్ ఇస్తుంటారు. ఎస్ సార్, ఎస్ ఎస్. చాలా ఇంపార్టెంట్ ఆ గ్యాప్. నేను చెప్తున్నా నీకు అర్థం కావట్లేదే అన్నది. దీనికే నేను ఐ రోట్ అన్ ఆర్టికల్ కాల్డ్ టాకింగ్ స్ట్రైట్. టాకింగ్ స్ట్రైట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సమస్య ఏంటి, ఇప్పుడు సమస్య గురించే మాట్లాడదాం. ఈరోజు రాలేదు, నువ్వు ఎప్పుడు అలాగే చేసావు, ఈరోజు రాలేదు, ఈరోజు రాలేని దాని గురించి ఆన్సర్. టాకింగ్ స్ట్రైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్షిప్స్. మనం ఒకటి మాట్లాడుతుంటాం, నువ్వు అప్పుడు ఎలా చేసావంటే, అప్పుడు కాదు, ప్రెజెంట్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏంటి, మరి అప్పుడుది మర్చిపోనా, అప్పుడు నువ్వు చేసింది నాకు ఎంత బాధ, అప్పుడు చేసింది బాధ ఉంటే ఇంకో రోజు డిస్కస్ చేద్దాం, ఇప్పుడు సీన్కి అవన్నీ గుర్తుకు తీసుకురావద్దు. టాకింగ్ స్ట్రైట్. నేను ఇప్పుడు విషయం మాట్లాడుతుంటాను, ఏవో ఎక్కడిదో తీసుకొస్తారు, ఎక్కడిదో గొడవ తెస్తారు, అలాంటి గొడవలు పెద్దవైపోతుంటాయి. సో లెర్న్ దిస్. ఎప్పుడైనా గొడవ వస్తుంది, ఎప్పుడైనా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, టాకింగ్ స్ట్రైట్. యామ్ ఐ టాకింగ్ పాయింట్. ఇంకేదైనా మాట్లాడుతున్నానంటే మాత్రం గాన్. సో యూ షుడ్ ఆల్వేస్ టాక్ స్ట్రైట్. రిలేషన్షిప్ గొడవలన్నిటికీ గల కారణం యు ఆర్ నాట్ టాకింగ్ స్ట్రైట్. యు ఆర్ అబ్సల్యూట్లీ టాకింగ్ సమ్వేర్ ఎల్స్. అలా తిప్పుతున్నాం, వాళ్ళకి అర్థం చేసుకుంటారులే, వాళ్ళకి ఏదో ఎగ్జాంపుల్స్ చెప్పేస్తున్నాంలే. ఒక ఫాదర్ తెలుసు నాకు, కూతుర్ని టైం దొరికితే, ఛాన్స్ దొరికితే ఏవో స్టోరీలు చెప్పి ఇన్స్పైర్ చేస్తుంటాడు. ఆమె వినదు. ఆ అమ్మాయి ఫిక్స్, మా నాన్న నచ్చబెడతాడు సార్ అంటుంది. కమ్యూనికేట్. యు ఆర్ నాట్ కమ్యూనికేటింగ్, యు ఆర్ టెల్లింగ్ స్టోరీస్. ఏదో పెద్ద, నువ్వు ఏదైనా మోటివేషనల్ స్పీకర్ అయితే అది వేరే చోట, ఇక్కడ కాదు. నువ్వు అలాంటప్పుడు మాట్లాడేది స్ట్రైట్గా, ఇది పాయింట్, ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్, పెద్ద టాపిక్. ఆ సిచ్యువేషన్లో ఉన్నవాడు మాత్రం ఒక్క అడుగు వెనక్కి వేసి ఆలోచించి డీల్ చేయడం చాలా బెటర్. గ్రేట్ సార్. అండ్ మనం ప్రామిస్ నుంచి చూస్తే ట్రస్ట్ బ్రేక్ కావడం, దాంతోపాటు కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, కమ్యూనికేషన్ గ్యాప్ వినకుండా వేరే వాళ్ళకి చెప్పడం, ఇవన్నీ చూస్తే ఓవరాల్గా ఇంటర్ కనెక్షన్స్ ఈజీగా దీన్ని ఈజీగా బెటర్ అవ్వాలంటే తెలుసా, వావ్ ఫ్యాక్టర్ ఉండాలి. ఒక రిలేషన్షిప్లో వావ్ ఫ్యాక్టర్. నా మొగుడిని చూస్తే వాహ్ అనిపిస్తే నో కమ్యూనికేషన్ గ్యాప్. నా భార్యను చూస్తే వాహ్ హ్యాపీగా ఉంటుందిరా ఇక్కడ అనే ఫీలింగ్ ఉన్న ఒక వావ్ ఫ్యాక్టర్ ఎప్పుడు పెట్టుకోవాలి మీ దగ్గర. వావ్ ఫ్యాక్టర్ లేనప్పుడు, నా భార్య ఇంటికి అంటే నస అని అనిపించిన మొగుడికైనా, ఇడు వచ్చాడ్రా టార్చర్ పెడతాడు భార్యకైనా, వెరీ వెరీ బ్యాడ్ లైఫ్. ఎప్పుడు మనలో ఆ వావ్ ఫ్యాక్టర్, లెర్న్ సంథింగ్ న్యూ, డూ సంథింగ్ న్యూ, బీ ఎనర్జెటిక్, టాక్, ఏం కాదు అని నీ నవ్వు మొహంతో చాలా విషయాలు సాల్వ్ చేసేయచ్చు. సో కీప్ రిలేషన్షిప్స్లో గొడవ రాకూడదు అంటే కీప్ ఏ వావ్ ఫ్యాక్టర్. బోరింగ్ అయిపోద్దు. యూ డెవలప్ దట్, ఆ ఇంట్రెస్ట్, ఆ స్పార్కిల్ తెచ్చుకుంటే ఖచ్చితంగా రిలేషన్షిప్స్ బాగుంటాయి. ఎలాంటి వాడైనా బాగుంటుంది. అండ్ గివ్ లవ్. ఎంత ప్రేమిస్తారో అంత బాగుంటుంది. ఎవరికైనా కావచ్చు, అది దేవుడి మీదైనా కావచ్చు, మనుషుల మీదైనా కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు. గివ్ లవ్. లవ్లో ఉండే మజానే వేరు. సో ప్యార్సే అన్నీ డీల్ చేయొచ్చు. అన్నిటికీ ఈగో తీసుకుని, ఇంట్లో వాళ్ళతో ఈగో తీసుకుని ఏం బ్రతకాలి, అంత టైం వేస్ట్ చేయకూడదు. ఓకే, సో అందరినీ ప్రేమించాలి, అందరిని ఇష్టపడాలి, అందరితో హ్యాపీగా ఉండాలి. ముఖ్యంగా మనం నమ్ముకొచ్చిన వైఫ్ని కానీ, హస్బెండ్ని కానీ ఖచ్చితంగా బాగా చూసుకోవాలి. అండ్ చిన్న చిన్నవి మనస్పర్ధల్ని వదిలిపెట్టాలి. దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ, పీక్కుంటూ వెళ్ళి ఈ గొడవకి అప్పుడెప్పుడో గొడవ విల్ కాస్ట్ ట్రబుల్. ఇది హోప్, ఇది ఎక్కుతుంది. అండ్ మీలో వావ్ ఫ్యాక్టర్ పెంచుకోవాలి ఖచ్చితంగా. అండ్ వీడియోని ఇంకొకసారి కనుక చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇంకొకసారి రివైండ్ చేసి చూస్తే ఇందులో మీకు చాలా పాయింట్స్ దొరుకుతాయి. అండ్ ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో ఆ ఒక్క పాయింట్ని కూడా మనం క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ రిలేషన్షిప్ నెక్స్ట్ వచ్చే పాయింట్స్ కూడా మీకు ఒక మంచి మార్గాన్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో ఒక్కసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.